కొండగుహలో బాలరూపంలో స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి. కూచార గ్రామ పరిధిలో ఒక గుట్టపైన స్వామివారు స్వయంభూగా వెలిచిన దృశ్యం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మురళి. వెల్కమ్ బ్యాక్ మురళి తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే ఆలయం మహా అద్భుతం అండి. అదేంటంటారా? కూచారంలో ఉన్న నరసింహస్వామి టెంపుల్. ఓన్లీ నరసింహస్వామి టెంపుల్ అనగానే దీంట్లో విశేషం ఏముంది అనుకుంటారా? చాలా ఉందండి. అదేంటంటారా? ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిచారు. అంతేకాదండి, స్వామివారు బాలా నరసింహస్వామి రూపంలో వెలిచారు. బాల నరసింహస్వామి అంటే స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిచిన విగ్రహము చిన్న అబ్బాయి రూపంలో ఉంటుందండి. ఆ అద్భుతం ఏంటో మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందామండి. అయితే ఫ్రెండ్స్, మీరు చేయవలసిందల్లా ఒక చిన్న పని. ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొద్దిగా మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేశారంటే నాకు ఈ ఛానల్ రీచ్ కొద్దిగా ఉపయోగపడుతుంది. నేను ఇలాంటి వీడియోలు మరెన్నో చేయగలుగుతానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందాం పదండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా గుట్టలు, అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు లోపల గుహలోనే స్వామివారు బాలనరసింహస్వామి అవతారంలో కొలువై ఉన్నారండి. మనం ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్లకి అలా వెళ్ళిపోవాలండి పైకి మనం. చూడండి చుట్టూ. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కోచారంలో ఉన్న బాలనరసింహస్వామికి అలాగే తూప్రాన్ దగ్గర ఉన్న నాచారంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఒక లింక్ ఉందండి. అది ఏంటో మనం వీడియోలోకి వెళ్తూ చెప్పుకుందాం. ముందుగా ఇక్కడ ఉన్న స్వామివారి గురించి తెలుసుకుందామండి. ఇక్కడ ఉన్న స్వామివారికి 200 ఏళ్ల చరిత్ర పైనే ఉందంటండి. అప్పట్లో ఇక్కడ ఉన్న స్వామివారికి పూజలు ఘనంగా జరిగాయి అంటండి. పూజలు ఉత్సవాలు అన్ని అంగరంగ వైభవంగా చేసేవారంట. అయితే ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో స్వామివారు సంచరిస్తూ ఉండేవారంటండి. ఈ ఆలయానికి సంబంధించి ఒక నీటి గుండం ఉండేదంటండి ఈ ఆలయ సమీపంలో. అయితే పూర్వం భక్తులంతా వచ్చి ఆ గుండం దగ్గర ఆగి స్నానం చేసి ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకునేవారంటండి. అలా స్వామివారిని దర్శించుకొని వెళ్ళేవారంట భక్తులంతా. అయితే ఒకసారి ఆ నీటి గుండం దగ్గర ఏమైందంటే, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అక్కడ ఉన్న గుండం దగ్గర ఒక జంతు బలి ఇచ్చి ఆ జంతు చర్మాన్ని ఆ గుండం నీళ్లతో కడిగారంటండి. అప్పటి నుంచి ఇక్కడ అపవిత్రం అయిపోయిందని చెప్పి స్వామివారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని ఇక్కడ వారు చెబుతున్నారు. అలా వెళ్ళిపోయిన స్వామి తూప్రాన్ దగ్గర నాచారంలో స్వయంభూగా వెలిచి అక్కడ పూజలు అందుకుంటున్నారని ఇక్కడ వారందరూ చెప్తున్నారండి. అంతేకాకుండా అక్కడ నాచారంలో స్వామివారి రథం తీస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న బాలనరసింహస్వామి పేరు తలుచుకుంటే గాని ఆ రథం కదలదంటండి. అలా స్వామివారు ఇక్కడ నుంచి నాచారం వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ భక్తుల తాకిడి కొద్దిగా తగ్గి పూజలు అవి కొద్దిగా తక్కువ చేస్తుంటారండి. ఎవరైనా వస్తే వచ్చి పూజ చేసుకుని వెళ్తుంటారు. ఇక్కడ పంతులు గారు కూడా ఎవరు కనిపించట్లేదండి. అంటే ఎవరో భక్తులు వచ్చి స్వామివారిని మొక్కి అక్కడ ఒక దీపం వెలిగించి వెళ్తున్నారు అంతేనండి. అయితే ఈ ఆలయంలో గుహలో ఉన్న బాలనరసింహస్వామి రూపం మహా అద్భుతంగా ఉందండి. చిన్న బాలుడు రూపంలో స్వామివారు మనకు దర్శనమిస్తుంటారు. చరిత్ర ఇంతేనండి. ఇంకా మనం మిగతా విషయాలు ఆలయంలోకి వెళ్తూ చూస్తూ మాట్లాడుకుందాం పదండి. అయితే ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఇరుకైన గుహలో స్వామివారు కొలువై ఉన్నారు. అలాగే స్వామివారికి ప్రదక్షిణ చేసే ఇరువైపులా చాలా ఇరుకుగా ఉంటుందండి. ఆ ప్లేస్ కూడా మనం చూద్దాము. ఇక వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామండి. మీకు చూపిస్తాను చూడండి. ఇటు నుంచి ఒక దారి ఉంది. ఇక్కడ నుంచి ఒక దారి ఉందండి. ఇంకా మీకు ఈ పక్కకు వచ్చేస్తే ఈ పక్క నుంచి ఒక దారి ఉందండి. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. అయితే ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదండి ద్వారం. ద్వారం గుండానే మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. స్వామివారిని దర్శించుకునే కంటే ముందు స్వామివారికి ఒక ప్రదర్శన చేద్దామండి. ఆ పక్క నుంచే ప్రదర్శన చేసి ఆ తర్వాత వచ్చి స్వామివారిని, ముందుగా స్వామివారికి ఒక ప్రదర్శన చేసి ఆ తర్వాత వచ్చి స్వామివారిని దర్శించుకుందాం. ఇక్కడ మీకు ద్వారం కనిపిస్తుంది కదండి, ఆ ద్వారం లోపలేనండి స్వామివారు ఉండేది. మనమైతే ముందుగా ఈ దారి గుండా ఒక ప్రదర్శన చేసి తర్వాత స్వామివారిని దర్శించుకుందామండి. ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః. అయితే ఫ్రెండ్స్, ఈ లోపలేనండి స్వామివారు ఉండేది. మనం ముందుగా ఒక ప్రదర్శన చేసి తర్వాత స్వామివారిని దర్శించుకుందాం. ఈ దారి గుండా వెళ్ళిపోదాం అండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ మెట్ల మీద నుంచి ఒక ప్రదర్శన చేసి వద్దాం. ఓం నరసింహస్వామి నమః.
ఓం నరసింహస్వామి నమః. చాలా చిన్నగా ఉందండి దారి. కొద్దిగా లావుగా ఉన్నాను, కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అండి, అంత చిన్నగా ఉంది దర్శనం చేసే దారి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గీత కనిపిస్తుంది కదండి, ఇది స్వామివారి గర్భాలయం బ్యాక్ సైడ్ అండి. స్వామివారు ఉండే వెనక భాగం ఇది. ఒకసారి స్వామివారిని స్మరించుకోండి. ఓం బాలనరసింహస్వామి నమః. ఒకసారి మనం ఇలా వెళ్ళిపోయి ఈ దారంట లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామండి. ఫ్రెండ్స్, వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు అంతే. ఇక్కడ నుంచి మనం ఈ దారి గుండా మెట్లు ఉన్నాయి చూడండి, ఈ మెట్లు గుండా వెళ్ళిపోవాలి. అయితే ఫ్రెండ్స్, మనం ప్రదర్శన చేసే జాగా చూడండి ఒకసారి. ప్లేస్ ఎంత చిన్నగా ఉందో, ఇందులో నేను పడతానో పట్టనో కూడా తెలియదు ఫ్రెండ్స్, అంత చిన్నగా ఉంది. మరి నరసింహస్వామిని స్మరించుకుంటూ వెళ్ళిపోదాం ఆ దేవుడి మీద భారానికి. రండి, చూసారు. ఓం నరసింహస్వామి నమః. ఓం నరసింహస్వామి నమః. ఓం నరసింహస్వామి నమః. చాలా సన్నగా చిన్నగా ఉందండి, కానీ వెళ్ళిపోవచ్చండి. ఒకసారి చూపిస్తానండి మనం వచ్చింది. చూసారా, ఈ దారి కూడా రావాలండి స్వామివారి ప్రదర్శనలు చేసేటప్పుడు. ఆ మెట్ల గుండా వచ్చి ఈ లోపల నుంచి రావాలండి. ఈ చుట్టుపక్కల చూడండి, పచ్చని చెట్లతో ప్రకృతి ఎంత అందంగా ఉందో. బాబా మామూలుగా లేదుగా. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చాలా పచ్చదనంతో చాలా అద్భుతంగా ఉన్నాయండి. పీస్ఫుల్ ఏరియా. కానీ ఇంకా మన ఇటు నుంచి దిగిపోదాం. చాలా బాగుందండి ఈ ఆలయం. ఈ ఆలయానికి పునర్వైభవం ఎప్పుడు వస్తుందో ఏంటో. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి రావాలనుకునేవారు నేను కామెంట్ బాక్స్లో మొదటి కామెంట్ రూపంలో పిన్ లింక్ చేస్తానండి. ఆ గూగుల్ మ్యాప్ ద్వారా మీరు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఇలాంటి పురాతన ఆలయాలు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడూ మన ఇంటి పక్క అయినా ఇలాంటివి కూడా కొన్ని చూస్తూ ఉండండి, ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. మీకు ఈ వ్యూ చూపిస్తా చూడండి ఆలయంది. అయితే ఈ ఆలయానికి 3 ద్వారాలు ఉన్నాయండి. అట్నుంచి మనం ఎక్కువచ్చాము, అదొక దారి అండి. ఈ స్ట్రైట్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి దిగేదండి. ఇక్కడ నుంచి ఒక స్టెప్స్ ఉన్నాయండి దిగేది. చూడండి, ఇంతకుముందు మనం ప్రదర్శనలకు స్టార్ట్ చేశాం కదండి, ఆ దారి గుండా కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఇదేనండి స్వామివారి గర్భాలయం. సరే, లోపలికి వెళ్ళి బాలనరసింహస్వామి ఎలా ఉన్నారో దర్శించుకున్నాం. అయితే గేట్ వేసి ఉందండి, చూద్దాం ఒకసారి తీసి. ఓపెన్ అయితే కనుక లోపలికి వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకున్నాం. ఎంతో అదృష్టం ఉంటే కానీ దర్శించుకోలేమండి. స్వయంభూ బాలనరసింహస్వామి టెంపుల్ అండి, ఉచారంలో ఉంది. స్వామి ముందుగా ఏమైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని మంచి మనసుతో మన్నించుతాను. మీ మీద భక్తి అభిమానంతో మేము దర్శించుకోవడానికి వస్తాము. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదామండి. ఓం నమో బాలనరసింహస్వామి నమః. రండి ఇంకా లోపలికి వెళ్దాం. చూసారా, ఎంత ఇరుకైన గుట్టల మధ్యలో స్వామివారు వెలిశారు. అయితే ఫ్రెండ్స్, గుహ ఇరుకుగా ఉండడం వల్ల స్వామివారిని దూరం నుంచి చూపించడానికి అవ్వట్లేదండి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, చూసి స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. చూసారా ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా స్వామివారు ఇక్కడేనండి స్వయంభూగా వెలిసింది. ఇది చూపిస్తారండి క్లియర్గా. చూడండి, స్వామివారి బాలుడు రూపంలో ఇక్కడ వెలిశారు. పూలదండ అడ్డం ఉంది కదండి, పూలదండ కొద్దిగా. స్వామి, మీ వీడియో తీసే క్రమంలో ఏదైనా తప్పులు జరిగితే క్షమించండి స్వామి. జై నరసింహ, జై జై నరసింహ స్వామి, జై నమః. చూడండి,
స్వామివారి కాళ్ళు, చేతులు, అలాగే స్వామివారి మొహం. ఇదిగోండి ఒక్కసారి ఇప్పుడు చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తున్నారో స్వామివారు. ఓం నమో శ్రీ బాల నరసింహస్వామియై నమః. ఓం నమో స్వయంభు బాల నరసింహస్వామియై నమః. ఓం నమో శ్రీ బాల నరసింహస్వామియై నమః. స్వామివారు స్వయంభూగా వెలిశారండి బాల నరసింహస్వామి అవతారంలో. ఈ ఆలయం కోచారం అనే గ్రామంలో ఉందండి. అయితే ఈ కోచారం ఊరు గ్రామ శివారులో ఎత్తైన గుట్టపై స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారండి. చూసారా స్వామివారి బాల రూపంలో చతుర్భుజాలతో ఎంత అందంగా ఉన్నారో. ఈ ఆలయం ఒక గూగుల్ మ్యాప్ లింక్ నేను కామెంట్ బాక్స్ లో మొదటి కామెంట్ రూపంలో ఇస్తానండి. దాని ద్వారా మీరు రావచ్చు. ఒకసారి చూడండి స్వామివారి చేతులు, నడుము, అలాగే కాళ్ళు. అయితే ఫ్రెండ్స్ మీకు ఒకసారి మళ్ళీ కొద్దిగా డీటెయిల్ గా చూపిస్తానండి స్వామివారి రూపము. చూసారా ఇక్కడ కన్ను, ఇదొక కన్ను అండి స్వామివారిది. శంకు చక్రాలు, స్వామివారు నోరండి, స్వామివారి 2 చేతులు చూడండి, స్వామివారి చేతులు 2. ఓం నమో బాల నరసింహస్వామి నమః. స్వామి ఏమైనా తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటే మంచి మనసుతో మన్నించు స్వామి. అయితే ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలండి. నా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ తిరిగి మరో మంచి వీడియోలో కలుసుకుందాం. జై హింద్.